హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వెదర్కి చక్కగా మంచిగా గ్రీనరీగా ఉంది. మా వ్యూ మొత్తం మా విలేజ్ అంతా ఇట్లా ఉంటుంది. బట్ నేను ఒక సైడ్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న కాలువ ఉంది కదా, అక్కడైతే ఎప్పుడు మేము బట్టలు వాష్ చేస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాను కదా. సో అక్కడైతే నేను ఇప్పుడు ఒక చిన్నగా మీకు కొన్ని జీవాలను అయితే చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి. అవి వచ్చేసి నేను పట్టుకున్నాను కూడా, మంచిగా దొరుకుతాయి ఫ్రెండ్స్. బట్ కాకపోతే ఇక్కడ కొంచెమే ఉన్నాయి వాటరు. కోతలకు వస్తారు కదా, వింటర్ వచ్చేస్తుంది కాబట్టి వాటర్ అనేది మాకు ఆపేస్తారు. కోతలు కోసే టైంలో అయితే వాటర్ అనేవి ఉండవు. సో ఇక్కడ చూసారా, చిన్న చిన్నగా చేప పిల్లలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మంచిగా అబ్జర్వ్ చేయండి. మేమైతే బట్టలు వాష్ చేయడానికి వస్తూ ఉంటాము. సో ఇప్పుడు వాటర్లో కాళ్ళు ఇట్లా పెట్టడం వల్ల చిన్న చిన్న చేపలు వచ్చేసి కొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అదే ఇలా విలేజెస్లో అయితే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. లేదు అనుకుంటే మనం రెస్టారెంట్స్కి వెళ్ళినా లేదంటే ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ మనీతో అయితే మనం ఇలా లెగ్స్ని పెట్టేసి ఉంచితే మనకి చిన్న చిన్న ఫిష్ వచ్చేసి అయితే మన లెగ్స్ క్లీన్ చేస్తూ ఉంటాయి కదా. సో అలానే ఇక్కడ మనం ఎట్లాంటి పేమెంట్ అనేది చేయకుండానే ఇక్కడ మన లెగ్స్ అనేవి అవి మంచిగా ఉన్న డస్ట్ని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాయి. ఇవైతే చూసారా, చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇంకా పెద్ద ఫిషెస్ కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మా వాళ్ళు వచ్చేసి మా విలేజ్లో ప్రతి ఒక్కరు గ్యాలంలో వేసేసి అయితే ఫిష్ని పట్టేస్తున్నారు. అలానే వాటర్ కూడా తగ్గినాయి కాబట్టి మనకి అంత కనిపించట్లేదు. వన్స్ అపాన్ ఏ టైం అయితే మేము చిన్నగున్నప్పుడు ఎక్కువ చేపలు ఉండేవి. ఇప్పుడైతే పొలంకి మందులు కొట్టడం వల్ల నత్తలు, పీతలు, చేపలు చాలా అంతరించిపోతున్నాయి. అలానే ఇక్కడ నేను కాళ్ళు పెట్టాను కదా, పెట్టగానే అయితే చాలా చేపలు ఒక్కసారి గమ్మగా వచ్చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఇప్పుడైతే రావట్లేదు. ఇందాక చూపించినట్టు లైట్గా ఉన్నాయి అంతేను. వాటిల్లో నేను ఇంకా ఫిషెస్ కూడా పట్టాను, ఆ వీడియో కూడా ఉంది. కంటిన్యూషన్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. వ్యూ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఎదురుగా ఉన్న అరటి చెట్లు మావి ఉన్నాయి, అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్లో చిన్నగా కదులుతూ ఉన్నాయి. అవి ఏమైనా ఆహారం వేసామో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట చిన్న చిన్నగా. విలేజెస్లో మేమైతే ఇలా చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మనం అదే సిటీలో చూడాలి అంటే మనీ ఇచ్చి చూడాలి. నేను మా కన్నయ్య మా హస్బెండ్ అయితే ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. అక్కడైతే రంగుల రంగుల ఫిషెస్ని చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనం న్యాచురల్గా పెరుగుతున్నటువంటి చేపల్ని చూడొచ్చు. చూసారా, చాలా ఉన్నాయి. ఇక్కడ కాళ్ళు పెట్టాను కదా, సో కొరకడానికైతే వచ్చేసినాయి. కాళ్ళని అయితే చిన్న చిన్నగా గిచ్చేస్తూ ఉంటాయి. మనకైతే కితకితలు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్.